ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. రెంటుపై తెలంగాణ అసెంబ్లీ దద్దరిల్లిపోయింది. కౌంటర్లు, ఎన్కౌంటర్లు, సవాళ్లు, ప్రతి సవాళ్లు, ఛాలెంజ్లు నడిచాయి. మంత్రి కోమటిరెడ్డి, జగదీష్ రెడ్డి మధ్య వార్ ఒక రేంజ్లో నడిచింది. తెలంగాణ అసెంబ్లీలో విద్యుత్ అంశంపై వాడివేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి మధ్య సవాల్ ప్రతి సవాళ్ల పర్వం నడిచింది. జగదీష్ రెడ్డి గతంలో పలు హత్య కేసుల్లో నిందితుడని, ఆయన్ని ఏడాది పాటు నల్గొండ నుంచి బహిష్కరించారని కోమటిరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. దీనికి జగదీశ్వర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కోమటిరెడ్డి చేసిన ఆరోపణల్లో ఏ ఒక్కటి నిరూపించినా సభలో ముక్కు నేలకు రాసి రాజీనామా చేసి వెళ్లిపోతానని సవాల్ విసిరారు. ఒకవేళ ఆరోపణలు నిరూపించలేకపోతే కోమటిరెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చెయ్యాలని అన్నారు. జగదీశ్వర్ రెడ్డి సవాల్ని స్వీకరిస్తున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రతి సవాల్ చేశారు. జగదీశ్వర్ రెడ్డిపై చేసిన ఆరోపణల్ని నిరూపిస్తానన్నారు. నిరూపించకపోతే మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు. అందులో ఒక్కటి రికార్డు చూపించినా నేను ఇదే సభలో ముక్కు నేలకు రాసి రాజీనామా చేసిపోతా, రాజకీయాలకు రాను. ఆయన ముఖ్యమంత్రి ఇద్దరు చేయాలి, ముక్కు నేలకు రాయాలి, రాజీనామా చేయాలి ఇద్దరు. ఒకటి నిరూపించకపోయినా నేను దానికి సిద్ధంగా ఉన్నా. నేను ఆయన ఛాలెంజ్కు సిద్ధం చేస్తున్నా. ఇది నిరూపిస్తా, లేకపోతే నా మంత్రి పదవికి, ఎమ్మెల్యేకి రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోతున్నా. ఛాలెంజ్ చేస్తున్నా, ఛాలెంజ్. చర్లపల్లి జైలు జీవితం రేవంత్ రెడ్డికి అలవాటని, అందుకే పదే పదే గుర్తు చేసుకుంటున్నారని జగదీష్ రెడ్డి హాట్ కామెంట్స్ చేస్తే, సూర్యాపేట రైస్ మిల్లులో దొంగతనం చేసింది మర్చిపోయాడని సీఎం రేవంత్ రెడ్డి జగదీష్ రెడ్డికి ధీటైన కౌంటర్ ఇచ్చారు. వెంటనే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేచి ఓ మర్డర్ కేసులో జగదీష్ రెడ్డి A2 అని విమర్శించారు. జిల్లా నుంచి ఏడాది పాటు బహిష్కరించారని అన్నారు. చర్లపల్లి జైలు జీవితం వారికి అనుభవం కాబట్టి మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటున్నట్టున్నాడు. పాపం మళ్ళీ ఎట్లా గాడికి వస్తా అనుకుంటున్నాడేమో, మళ్ళీ అక్కడికే వస్తా అనుకుంటున్నా, గుర్తు చేసుకుంటున్నాడు. అధ్యక్ష, మా జ్ఞాపకాలు మాకుంటాయి, వారి జ్ఞాపకాలు మాకుంటాయి. నాకు కూడా చెంచలు కూడా గుర్తుంది అధ్యక్ష, ఎందుకంటే తెలంగాణ ఉద్యమం కొరకు జైలు పోయిన అనుభవాలు. ఆయనకు చెర్లపల్లే గుర్తుంటుంది అధ్యక్ష, ఆయనకు అదే గుర్తుంటుంది అధ్యక్ష. పాపం మళ్ళీ యాద్ చేసుకుంటున్నాడు. అధ్యక్ష, వారు గొప్పలు చెప్తారు. సూర్యాపేట రైస్ మిల్లులో దొంగతనం చేస్తే సూర్యాపేట మిల్లర్స్ పట్టుకొని సూర్యాపేట రైస్ మిల్లులో ఎవరిని చెట్టుకు కట్టేసిరో కూడా సూర్యాపేటలో చిన్న పిల్లగాన్ని, నిక్కరేసుకున్న పిల్లగాన్ని అడిగినా చెప్తారు అధ్యక్ష. మిగతా వివరాలు మా వెంకటరెడ్డి గారికి ఒక 2 నిమిషాలు సమయం ఇస్తే వాళ్ళది ఎంత గొప్ప చరిత్రనో, ఎప్పుడెప్పుడు ఏమేం చేసిరో తాతలు ముత్తాతల నుంచి మొత్తం లెక్క చెప్తాడు అధ్యక్ష. ఈయన కేసులు చెప్తే తప్ప ఈయన గురించి మాట్లాడితే మా గౌరవం పోతుంది అధ్యక్ష. అందుకనే జగదీష్ రెడ్డి గారు, మీరు మీ చరిత్ర చెప్పాలంటే మీరు ఒక చరిత్ర కాదు, ఆయన అంటే ఉద్యమాలు చేశాడు. సార్ ఒక నిమిషం, మీరు ఎందుకే భయపడుతురే అని ఆయన చరిత్ర చెప్తే భయపడుతున్నారు. ఆయన చరిత్ర చెప్తే భయపడదు సార్. ఆయన తెలంగాణ ఉద్యమం చేసిందంట. దొంగతనాలు, కిరాయి హత్యలు, దొంగతనాలు తప్ప. అసెంబ్లీలో అధికార ప్రతిపక్షం మధ్య కరెంటు వార్ భీకరంగా నడిచింది. కరెంటు అవకతవకలపై జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తామని సర్కారు ఎక్కడా చెప్పలేదని సీఎం రేవంత్ అన్నారు. అక్రమాలపై ఎంక్వైరీ చేయమని అడిగిందే బీఆర్ఎస్ అని గుర్తు చేశారు. జ్యుడిషియల్ కమిషన్ ముందుకు వెళ్లి వాదన వినిపించి ఉంటే బీఆర్ఎస్ నిజాయితీ తెలిసేదన్నారు. వారు అడిగితేనే ఇదే సభలో చర్చ జరిగితే తమరి అధ్యక్షతన రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. తమ వాదనను ఇక్కడేదైతే వాదన వినిపించాలనుకున్నారో ఆ విచారణ కమిషన్ ముందర వెళ్ళి వీరు వాదన వినిపించి ఉంటే నిజంగానే వాళ్ళ నిజాయితీ అంతా బయటకు వచ్చి ఉండేది కదా అధ్యక్ష. విద్యుత్ కమిషన్ చైర్మన్ పై నమ్మకం లేక కోర్టుకు పోవడం తప్ప అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అంటే, కోర్టు ఇచ్చిన తీర్పును కూడా తప్పుదోవ పట్టిస్తున్నారని సీఎం రేవంత్ విమర్శించారు. చైర్మన్ ను మార్చాలని మాత్రమే సుప్రీంకోర్టు తీర్పిచ్చిందని, విచారణ ఆపాలని చెప్పలేదన్నారు సీఎం. ఇదిలా ఉంటే తెలంగాణలో 2వ విడత రుణమాఫీ ప్రక్రియను మంగళవారం అసెంబ్లీ ప్రాంగణం నుంచి సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. 2వ విడతలో 1.5 లక్షల వరకు రైతుల రుణాలు మాఫీ చేస్తారు. ఈ నగదును రైతుల రుణ ఖాతాల్లో జమ చేస్తారు. జూలై 19న తొలి విడత రుణమాఫీ చేపట్టిన తెలంగాణ ప్రభుత్వం ₹1,00,000 వరకు ఉన్న రుణాలను మాఫీ చేసింది. మొత్తం రుణమాఫీ ప్రక్రియను ఆగస్టు 15 లేదా ఆగస్టు నెలాఖరు వరకు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.